అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ లేకపోవటం అనేది ఆ పార్టీకి చాలా హెడేక్గా మారింది. ఎందువల్లంటే ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేడరు పుష్కలంగా ఉంది. ఓటింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి విజయం సాధించిన టీడీపీ పూర్తిగా కోఆపరేట్ చేయడం జరిగింది. 19లో అంటే ఆ ప్రవాహంలో ఏదో వైసీపీ నెగ్గినా గానీ, గతంలో ఒకసారి అక్కడ హిస్టరీ చూస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే విజయం సాధించినటువంటి చరిత్ర ఆ నియోజకవర్గానికుంది. ఆ నియోజకవర్గంలో కేడర్ ఎక్కడా చెక్కు చెదరలేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారంటే అభిమానం, పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం, నారా లోకేష్ గారంటే ఆ నియోజకవర్గ ప్రజలకు చాలా అభిమానం. ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి పి గన్నవరం నియోజకవర్గంలో ఈ టీడీపీ ఇన్ఛార్జ్ నియామకంలో చాలా ఆలస్యం చేస్తా ఉంది. అయితే ఆలస్యం చేయడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే సరైన నాయకుడు కావాలి. ఆ పార్టీలో అక్కడ పటిష్టంగా ఉంది. కేడర్ బలంగా ఉంది. ఓటింగ్ ఉంది. వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని రేపు లోకల్ బాడీయే కావచ్చు, 2029 ఎన్నికల్లోనే కావచ్చు, తెలుగుదేశం పార్టీ కంచుకోటను కంచుకోటగా తీసుకెళ్ళే ఒక నాయకుడు కావాలి అనే ఒక లక్ష్యంతో అధిష్టానం ఏం చేస్తుందంటే రకరకాల సర్వేలతోటి అలాగే ఇలాగ జాప్యం చేసుకుంటూ అంటే మంచి నాయకుడిని వెతికే ప్రయత్నంలో వాళ్ళు కాస్త ఆలస్యం చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా అక్కడ నేను కూడా పి గన్నవరం నియోజకవర్గంలో కొంత లెగ్‌వర్క్ చేశాను. కొన్ని కార్యక్రమాలు చూశాను. కొంతమందితో మాట్లాడాను. ఈ సందర్భంగా నాకు అర్థమయ్యేది ఏంటంటే అనేక సర్వేలు అక్కడ చేయించుకున్నారు. పార్టీ సర్వేలు జరిగాయి. జర్నలిస్ట్ సర్వే జరిగాయి. సీ ఓటర్ సర్వే కూడా జరిగింది. ప్రతి సర్వేలోనూ కూడా ఒక వ్యక్తి పేరు ప్రధానంగా ఇనిపించింది. ఆ వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇస్తే పార్టీ బాగుంటుంది. ఆ వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇస్తే రేపు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మోర్ దాన్ 80% అభ్యర్థులు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అంటే కూటమి పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా గెలిచే అవకాశం ఉంది. ఆ వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇస్తే నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్‌కు ఎనలేని ఉత్సాహం వస్తుందనేది ముక్త కంఠంతో అక్కడ వ్యక్తమవుతుంది. ఈ వీడియో నేను చేస్తుంది ఏదో అతిశయోక్తి కాదు, ఏదో గొప్ప కోసం కాదు, ఏదో ఒక వ్యక్తి కోసం కాదు. తెలుగుదేశం పార్టీ బాగుండటం కోసం ఆ వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇవ్వాలని అక్కడ ప్రజలు కోరుతా ఉన్నారు. ఆ కోరే అంశాన్ని నేను మీ ముందు పెడతా ఉన్నాను. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు, మోకా ఆనంద సాగర్. ఈ మోకా ఆనంద్ సాగర్ గురించి చెప్పాలంటే నేను ఎక్కువ సేపు చెప్పి మీ టైం నేను వేస్ట్ చేయను. వెరీ సింపుల్. 2019 నుంచి 2024 దాకా రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో మనందరికీ తెలిసిందే చాలామంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అత్యంత దగ్గరగా ఉండే నాయకులు సైతం అప్పటి జగన్ ప్రభుత్వానికి భయపడిపోయి గోడ మీద పెళ్లిబాటంగా ఇంట్లోనే కూర్చున్న పరిస్థితుల్లో ఈ మోక ఆనంద్ సాగర్ బయటకొచ్చి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేని చోట్ల పట్టించాడు. ముఖ్యంగా అప్పట్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారంటే అందరికీ భయమే. తూర్పుగోదావరి జిల్లా సీఎం అనేవాడు అతన్ని. అటువంటి వ్యక్తి మీద కూడా ఇతను వీడియోలు చేసి అటువంటి వ్యక్తి చీకటి వ్యాపారాల గురించి ఇతను వీడియోలో బహిరంగ మాట్లాడాడు ఆ రోజుల్లో. చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకరి గురించే కాదు. అప్పటి వైసీపీ మంత్రుల గురించి, అప్పటి మమ్ముడోరు శాసనసభ్యులు పొన్నాడు సతీష్ గారి గురించి, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి ఇలాగా అప్పట్లో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడే ప్రతి వైసీపీ నాయకుడి గురించి, వైసీపీ మంత్రుల గురించి ఇతను వీడియోలు చేసి వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా మాట్లాడినటువంటి ఏకైక నాయకుడు మోక ఆనంద్ సాగర్. అతని గట్స్‌కి మెచ్చుకోవాలండి. అతని ధైర్యాన్ని మెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం, భక్తి, ప్రేమ ఇవన్నీ ఆ నారావారి కుటుంబం అంటేనే ఎంతో ఎనలేనటువంటి గౌరవం ఉన్నటువంటి, నమ్మకం, ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి మోక ఆనంద్ సాగర్. మరి అటువంటి వ్యక్తి ఈ రోజున పి గన్నవరం నియోజకవర్గంలో కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నాడు. తనకి ఇన్ఛార్జు అనేది ఇస్తారో లేదో ఇతనికి తెలీదు. కానీ ఇతని బాధ్యత ఏంటంటే పార్టీని బాగా బలోపేతం చేయాలి. కేడర్‌లో ఉత్సాహం పెంచాలి. ఓటింగ్ శాతం మరింతగా పెరగాలి. ఇక్కడ ఎప్పుడైతే ఇన్ఛార్జ్ లేడో కేడరు నీరసించిపోతున్నారు. అస్తవ్యస్తంగా తయారయ్యారు. వాళ్ళలో ఆ నీరసాన్ని నుంచి వాళ్ళకి మంచి బి కాంప్లెక్స్ ఇంజెక్షన్‌గా నేను మారాలి. వాళ్ళలో
ఒక మంచి నూతన ఉత్తేజం తీసుకురావాలనే ఆలోచనతోటి ఇతను పి. గన్నవరం నియోజకవర్గంతో కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నాడు. మేము చేసిన అనేక సర్వేల్లో మోక ఆనంద్ సాగర్ పేరు ప్రధానంగా వినపడింది. అంటే నేను అధిష్టానానికి సూచించేంత వ్యక్తిని కాదు, ఇన్ఛార్జ్ గురించి ఎంత సీనియర్ జర్నలిస్ట్ అయినా కానీ నాకు ఆ రైట్స్ లేవు. నా వాక్కుకి అంతటి ఈ పవర్ కూడా లేదు. కాకపోతే నేను ఎంతైనా మరి ఆ పార్టీ శ్రేయస్సు బాగోవాలి అంటే ఇటువంటి వాయిస్ ఉన్న, గెట్స్ ఉన్న, వైసీపీకి ప్యూర్‌లీ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇటువంటి నాయకుడికి ఇన్ఛార్జ్ ఇస్తే రాష్ట్రంలో వైసీపీ హయాంలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి అందరికీ కూడా ఇదొక ఇండికేషన్ అవుతది. వాళ్ళందరూ కూడా ఓహో! కష్టపడేవాడికి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు గుర్తింపిస్తారు. దీనికి నిదర్శనం మోక ఆనంద్ సాగర్ అనే ఇండికేషను రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు కూడా వెళ్తుంది. సో, ఆ విధంగా పార్టీకి ప్లస్ అవుతుంది. నియోజకవర్గం ఉన్నటువంటి క్యాడర్‌కి ప్లస్ అవుతుంది. అన్ని విధాలా రేపు లోకల్ బాడీలో కూడా ఓటింగ్ కూడా బాగా పడతాయి. లోకల్ బాడీలో ఎక్కువ సీట్లు ఈ మోక ఆనంద్ సాగర్ ద్వారా వస్తాయి. ఎందుకంటే ఆనంద్ సాగర్‌కి ఎలక్షన్ చేయడం కూడా బాగా వచ్చు. డోర్ టు డోర్ చక్కగా తిరుగుతాడు. ప్రజలందరినీ అన్న, తమ్ముడు, బావ ఇలాగా చిన్నాన్న, పెద్దన్న వరుసలతో పిలుస్తాడు. అందరిలో మమేకమైపోతాడు. ఎంచేతంటే ఇతని కుటుంబమే రాజకీయ కుటుంబం. వీళ్ళ నాన్నగారు మంత్రిగా చేశారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో అసెంబ్లీలో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం ఉన్నప్పుడు ఏకైక దళిత మంత్రిగా ఈళ్ళ నాన్నగారికి ఎంతో పేరుంది. నీతి, నిజాయితీ నాయకుడిగా కూడా పనిచేసాడు అతను. అదే భావాలు వణికిపుచ్చుకున్నట్టు మోక ఆనంద్ సాగర్ కూడా ప్రజల్లోకి వెళ్తాడు. సొంత డబ్బులు ఖర్చు పెడతారు. సో, ఇటువంటి నాయకుడిని అధిష్టానం గుర్తించాలి, గుర్తించి తీరాలి. గుర్తిస్తుందనే నమ్మకం కూడా మాకు ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.